జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు చంద్రబాబు గారి నేతృత్వంలోని టీడీపీ నుండి మిగిలిన విపక్షాలన్నీ అండ్ ప్రస్తుతం కూటమి పార్టీలుగా ఏవైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయో ఈ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా, వాళ్ళ మీడియా కూడా జగన్ గారి మీద, వాళ్ళ సర్కార్ మీద ఏమైతే విమర్శలు చేశారో, ఏవైతే దుష్ప్రచారాలు చేశారో అవన్నీ అబద్ధం అని చెప్పి వీళ్ళ నోటితోనే శాసనసభ వేదిక మీద నుండి, అంటే అసెంబ్లీ వేదిక మీద నుండి నిజాలు చెబుతూ, ఇంతకుముందు మేము చేసినవన్నీ కనుక దుష్ప్రచారమే అని వీళ్ళ నోటితో వీళ్ళే చెప్పుకోవాల్సిన పరిస్థితి. అప్పుల మీద అయితే ఏముంది, సిద్ధం సభలకు అయినటువంటి ఖర్చుల మీద అయితే ఏముంది, ప్రభుత్వ భవనాలకు వేసిన రంగుల మీద అయితే ఏముంది, రిషికొండ భవనాల మీద అయితే ఏముంది, పదే 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 వీళ్ళు చేసిన విమర్శలు ఏంటి? అనుమతులు లేకుండా కట్టారు, అన్ని అనుమతులను వైలేట్ చేసి కట్టారు, అసలు అందరినీ ఎవరిని అక్కడికి పోనీయకుండా, అనుమతులు తీసుకోకుండా, మీడియాను పోనీయకుండా అవన్నీ అక్రమంగా కట్టారు, అక్రమ భవనాలు అన్నారు. అంటే రిషికొండ అక్రమ భవనాలు అనుమతులు లేకుండా కట్టారని పదే 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 విమర్శలు చేశారు వీళ్ళంతా. తాజాగా శాసన మండలిలో దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీలు వీళ్ళు గౌరవనీయులైన పర్యాటక శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింది సమాచారం తెలియజేస్తారా అని చెప్పి ప్రశ్న అడిగారు. పర్యాటక శాఖ ద్వారా విశాఖపట్నం రిషికొండ వద్ద నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తం ఎంత? నిర్మాణానికి ఖర్చు చేసినటువంటి మొత్తం ఎంత? దానికి సమాధానం ఏంటి తెలుసా? మొత్తం మంజూరు చేసిండేదేమో 451 కోట్లు, అప్పగించిన పని విలువ మొత్తమేమో 434 కోట్లు, చేసిన పని విలువ మొత్తమేమో 409 కోట్లు, ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తమేమో 320 కోట్ల రూపాయలు. ఇందులో బి ప్రశ్న ఏంటి? వాటికి ప్రభుత్వ శాఖల నుండి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? సమాధానం అవునండి, ఉన్నాయి. సిఆర్జెడ్ క్లియరెన్స్ మరియు ప్లాన్ ఆమోదాలు, ఇటువంటి అవసరమైన అన్ని అనుమతులు తీసుకొని కట్టడం జరిగింది. అయితే వాటి వివరాలు ఏమిటి అని అంటే, ఏ తేదీ రోజు ఎవరి దగ్గర నుంచి ఏ పర్మిషన్ తీసుకున్నారు అన్న వివరాలన్నీ కూడా శాసనసభ వేదికగా చెప్పాల్సి వచ్చింది. ఏమైంది? ఇంకా అనుమతులతోనే కట్టారుగా, అక్రమంగా కట్టారు, అనుమతులు తీసుకోకుండా కట్టారు, అన్ని నిబంధనలు ఉల్లంఘించి కట్టారు, అసలు పర్మిషన్ లేకుండా కట్టారని రకరకాలు అన్నారు. ఇప్పుడు వీళ్ళే అవునండి పర్మిషన్ తీసుకొనే కట్టారని చెప్పి శాసనసభ వేదిక మీద సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. అంటే ఎన్ని విమర్శలు అప్పుడైతే! విమర్శలు అంటే విమర్శ వేరు, కానీ దుష్ప్రచారం ఎంత దుష్ప్రచారం అప్పుడు! ఇప్పుడు అన్నీ వీళ్ళే బయట పెడుతున్నారు కదా, అసలు అంతా దుష్ప్రచారమే, అసలైన నిజాలు ఇవి అని చెప్పి.